హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ మైక్రోఫోన్ సెటప్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. నాకు యాక్చువల్‌గా చాలామంది మొబైల్ ఫోన్స్ కోసం చాలా తక్కువ బడ్జెట్‌లో మీరు ఏదన్నా మంచి మైక్రోఫోన్ అన్బాక్స్ చేసి చూపియమని అడిగారు. అయితే ఇది నాకు సింకో చాలా రోజుల కింద పంపించింది. అంటే వాళ్ళు చాలా వెరైటీ ఆఫ్ మైక్రోఫోన్స్ పంపించారు వాళ్ళు. ఈరోజు నేను మీకు ఇది సింకో బ్రాండ్‌ది మీకు ఇక్కడ మైక్రోఫోన్ పిక్చర్ కూడా చూడొచ్చు. మోడల్ వచ్చేసి ఇది మైక్ M3 ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది కూడా షార్ట్ గన్ మైక్రోఫోనే. ఇక్కడ డైమెన్షన్స్ ఇంకా మొత్తం ప్యాకేజ్ వెయిట్ వచ్చేసి 195 గ్రామ్స్ ఉంది. ఇందులో మీకు కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్ ఉన్న క్యాప్సూల్ ఉంది. గెయిన్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. హెడ్‌ఫోన్ సాకెట్ ఉంది. 100 హెర్ట్జ్ మీకు హై పాస్ ఫిల్టర్ ఉంది. ఇంకా కెమెరా ఇంకా ఫోన్ బోత్ రెండిటికి యూజ్ చేయొచ్చు. సింపుల్ బ్లాక్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్ ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ దాని అంటే కంటెంట్స్ ప్యాకేజ్ లిస్ట్ అంతా ఇక్కడ చూడొచ్చు. మైక్రోఫోన్‌తో పాటు మీకు కెమెరా కేబుల్ ఒకటి, మొబైల్ ఫోన్ కేబుల్ ఒకటి, ఇంకా వేరే యాక్సెసరీస్ వచ్చినాయి. ఇది 30 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇంకా 135 డెసిబెల్స్ సౌండ్ ప్రెషర్ లెవెల్ ఉంది. కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్ ఉంది. మీకు పోలార్ ప్యాటర్న్ కూడా టెస్టింగ్ డెమో ఇస్తాను కంప్లీట్. ఇది లోపల బాక్స్ లోపల ఒక ట్రేలో నీట్‌గా పెట్టేసి ఇంకా వేరే ఐటెమ్స్ కూడా యాక్సెసరీస్ వచ్చినాయి. ఇవన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు వన్ బై వన్ డీటెయిల్‌గా చూపించేస్తాను. మీరు యూజ్ చేసే ముందు ఒకసారి ఇది యూజర్ మాన్యువల్ ఇన్‌స్ట్రక్షన్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసేసుకోండి. ఎందుకంటే ఇది షార్ట్ గన్ మైక్రోఫోన్ కదా! ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి మీకు. లో కట్ అంటే హై పాస్ ఫిల్టర్ అన్నా, లో కట్ ఫిల్టర్ అన్నా ఒకటే. అది 100 హెర్ట్జ్ హై పాస్ ఫిల్టర్ ఉంది. ఇంకా గెయిన్ కంట్రోల్ ఉంది. అవన్నీ ఎట్లా అడ్జస్ట్ చేయాలో అందులో రాసున్నాయి. ఇంకా దాంతో పాటు మీకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకటి TRRS కేబుల్ వచ్చింది. ఇది మెయిన్. ఇది ఏంటంటే చాలామంది నాకు మొబైల్ ఫోన్స్ కోసం కావాలి అని అడుగుతుంటారు. ఇది ఒక జాక్ పిన్ మీరు ఫోన్‌లో, ఇంకోటి మైక్‌లో పెట్టాలి. ఇదొచ్చేసి DSLR‌కి మిర్రర్‌లెస్ కెమెరాకి పెట్టడానికి మీకు TRS జాక్ పిన్. అన్నీ గోల్డ్ ప్లేటెడ్ హై క్వాలిటీ మీకు కేబుల్స్ ఉన్నాయి. ఇంకోటి మీకు ఒక పౌచ్ కూడా వచ్చింది. సింకో బ్రాండింగ్ ఉండేసి జిప్పర్ పౌచ్ వచ్చింది. ఇందులో మీరు మైక్రోఫోన్ క్యారీ చేసుకొని అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ కిట్ బ్యాగ్‌లో వేసుకొని తీసుకెళ్ళడానికి బావుంటుంది. ఇదండి యాక్చువల్ సింకో మైక్ M3. మొత్తం కంప్లీట్‌లీ ఇది ప్లాస్టిక్ మేడ్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. 52 గ్రామ్సే వెయిట్ ఉంది మైక్రోఫోన్‌ది. ఇక్కడ మీరు దాని విండ్ స్క్రీన్ కూడా చూడొచ్చు. సింకో బ్రాండింగ్ బోత్ సైడ్స్ ఉండేసి పైన కింద అంతా అంటే ప్లాస్టిక్ తోటే చేసుంది. కాబట్టి మీకు లైట్ వెయిట్ ఉంది. ఇది అసలు చేతిలో పట్టినట్టే లేదు. అంత లైట్ ఉంది. ఇంకా పైన మీరు ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ మీరు దాని గెయిన్ కంట్రోల్ కూడా చూడొచ్చు. -10, 0, +10 డీబీ ఉంది. నేను యూజువల్లీ +10 మ్యాక్స్ వాడతాను. ఎందుకంటే కెమెరాలో నాయిస్ అనవసరంగా మనం పెంచుకున్నట్టు అవుతుంది. ఇంకోటి ఇది ఆఫ్, ఫ్లాట్, లో కట్. లో కట్ అంటే 100 హెర్ట్జ్ లో కట్ ఫిల్టర్ ఉంది. ఇంకోటి పవర్ ఎల్ఈడీ ఇండికేటర్ ఉంది. ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ చూడొచ్చు. ఇందులో మీరు 2 AAA బ్యాటరీస్ ఏసుకుంటే కంపెనీ 50 అవర్స్ బ్యాకప్ టైమ్ ఇస్తుందని చెప్పారు. 50 అవర్స్ అంటే చాలా ఎక్కువ. నేను యూజ్ చేసి నాకు ఎట్లా అంటే బ్యాటరీ బ్యాకప్ ఎట్లా ఉందో అదంతా డీటెయిల్‌గా చెప్తాను. బ్యాక్ సైడ్ మీకు హెడ్‌ఫోన్ మానిటరింగ్‌కి సాకెట్ ఉంది. మైక్రోఫోన్ అవుట్‌పుట్ ఉంది. చాలా లైట్ వెయిట్, కాంపాక్ట్, ఇంకా పోర్టబుల్, ఇంకా అఫోర్డబుల్. ఇది యాక్చువల్‌గా ఏందంటే మీకు 3000 నుంచి 3500 మధ్యలో ఉంది దీని కాస్ట్. దీన్ని మీరు షాక్ మౌంట్ కూడా చూడొచ్చు. అంత స్పెషల్ ఏం లేదు. అంటే నార్మల్‌గానే యావరేజ్‌గానే ఉంది షాక్ మౌంట్. ఇందులో పెట్టి కూడా మీకు చూపించేస్తాను. ఇది కెమెరా పైన మీరు మొబైల్ హోల్డర్‌కి దానికి ఫిక్స్ చేయడానికి మౌంట్ కూడా పర్వాలేదు. ఆ ప్రైస్ రేంజ్‌కి బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా సౌండ్ క్వాలిటీ అంటే నేను నెక్స్ట్ మీకు కంప్లీట్ ఈ మైక్రోఫోన్ మొబైల్‌కి ఇంకా కెమెరాకి పెట్టి వచ్చే క్లిప్‌లో మీకు డీటెయిల్‌గా డెమో ఇస్తాను. ఇప్పుడు నేను మీకు సింకో M3 బడ్జెట్ షార్ట్ గన్ మైక్రోఫోన్‌ది కంప్లీట్ డెమో ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను సోనీ A7 III కెమెరా పైన పెడితే ఇట్లా కనపడుతుంది. ఇది అల్ట్రా లైట్ వెయిట్ ఉంది. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ కాబట్టి కెమెరా పైన పెడితే అసలు నాకు వెయిట్‌లెస్ అనిపిస్తుంది. ఏమీ డిఫరెన్స్ లేదు. నార్మల్ కెమెరా పట్టుకున్నట్టే ఉంది. ఇంకా పొజిషన్ అది కూడా కంఫర్టబుల్ ఉంది. లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆడియో క్వాలిటీ కూడా నేను ఇందులోనే రికార్డ్ చేసి మీకు ఆడియో ట్రాక్ కూడా వినిపిస్తాను. అట్లనే లాస్ట్ టైం నాకు చాలామంది మొబైల్ ఫోన్‌కి కూడా కనెక్ట్ చేసి ఒకసారి వినిపియండి అని అన్నారు. అయితే ఇది బడ్జెట్ మైక్రోఫోన్ కదా! మోస్ట్లీ ఇది మొబైల్ ఫోన్స్‌కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే బడ్జెట్‌లో మీరు మొబైల్ ఫోన్స్‌కి కనెక్ట్ చేసుకొని అంటే తక్కువ కాస్ట్‌లో ఒక యూట్యూబ్ సెటప్ కూడా చేసుకోవచ్చు. అందుకే మొబైల్‌కి కూడా పెట్టి కనెక్ట్ చేసి నేను చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే మీకు జాక్ పిన్ ఉంది కదా! మీరు కెమెరాకు వాడుతున్నప్పుడు TRS వాడాలి. ఇంకో జాక్ పిన్ TRRS‌ది ఇచ్చారు కదా! అది మొబైల్ వాడినప్పుడు వాడాలి. ఇందులో హెడ్‌ఫోన్ మానిటరింగ్‌కి కూడా 3.5 mm అవుట్‌పుట్ జాక్ ఉంది. అంటే మీరు డైరెక్ట్ కెమెరాలో ఒకవేళ ఆప్షన్ ఇప్పుడు నాకు ఈ కెమెరాలో హెడ్‌ఫోన్ అవుట్ ఉంది. అట్లా కొన్ని మోస్ట్లీ చాలా కెమెరాస్‌కి ఉండవు. అంటే బడ్జెట్ కెమెరాస్‌కి. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి హెడ్‌ఫోన్స్ పెట్టుకొని కూడా ఏం రికార్డింగ్ చేస్తున్నారో అది మానిటర్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ అంటే నేను లాస్ట్ 10-12 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంతవరకు బ్యాటరీస్ రిప్లేస్ చేయలేదు. అప్పుడప్పుడు హాఫ్ అన్ అవర్ అట్లా యూజ్ చేశాను. చాలానే రోజులు వచ్చేలాగా అనిపిస్తుంది. అంటే డైలీ హాఫ్ అన్ అవర్ అట్లా
1 అవర్ యూజ్ చేస్తే 10-15 డేస్ ఈజీగా వస్తాయి 2 AAA బ్యాటరీస్. ఇంకా ఇందులో లో కట్ ఫిల్టర్ ఉంది కదా, అది కూడా ఆన్ చేస్తే ఆప్షన్ ఎట్లా ఉందో మీకు చూపించేస్తాను. ఇంకా గెయిన్ అంటే ఇందులో 0, -10, +10 dB ఉంది. నేను ఎప్పుడు ఆల్వేస్ మైక్రోఫోన్స్లో +10 dB ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ గెయిన్ 0 లేకపోతే మైనస్ పెట్టుకొని కెమెరాలో గెయిన్ ఇంక్రీజ్ చేస్తే అనవసరంగా మీకు ఇస్ అనే నాయిస్ పెరిగిపోతుంది. ఎందుకంటే కెమెరాలో ఉండే ప్రియాంప్లిఫైర్స్ అంత క్వాలిటీ ఉండవు, మైక్రోఫోన్స్లో చాలా క్వాలిటీ ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు ఆడియో క్వాలిటీ కూడా చూపించేస్తాను. ఇది +10 dBలో ఉంది, లో కట్ ఫిల్టర్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మీరు వినేది నా వాయిస్ ఏదైతే ఉందో అది నా GH5 కెమెరా బిల్ట్-ఇన్ మైక్రోఫోన్లో వింటున్నారు. మీకు అన్ని రూమ్లో డిస్టర్బెన్స్లు అంటే రూమ్ రిఫ్లెక్షన్స్ అవన్నీ వస్తాయి ఆ కెమెరా మైక్రోఫోన్లో. మీకు డిఫరెన్స్ చూపించడానికి ఇప్పుడు స్విచ్ చేస్తాను. ఇది వచ్చేసి సింకో మైక్ M3 బడ్జెట్ షార్ట్ గన్ మైక్రోఫోన్ది ఆడియో క్వాలిటీ. హలో చెక్ 1 2 3 4 5 6 7 8 9 10 మైక్ టెస్ట్ 1 2 3 4 5 6. ఇప్పుడు నేను పోలార్ ప్యాటర్న్ కూడా చూపించేస్తాను. ఇటు సైడ్ నుంచి అయితే మీకు ఇట్లా వస్తుంది వాయిస్. హలో చెక్ 1 2 3 4 5. ఇది బ్యాక్ సైడ్ నుంచి హలో చెక్ 1 2 3 4 5. ఇది ఇంకో సైడ్ నుంచి హలో చెక్. ఇది ఫ్రంట్ సైడ్. మీకు ఇప్పుడు పోలార్ ప్యాటర్న్ అంటే పికప్ ఎట్లా ఉంది, ఫ్రంట్ బ్యాక్ అదంతా మీకు ఐడియా రావచ్చు. నాకైతే ఓకే అనిపించింది. అంటే బడ్జెట్ ప్రైస్లో ఎవరైనా యూట్యూబ్ కోసం సెటప్ తయారు చేసుకుంటారంటే వాళ్ళకి బెస్ట్ మైక్రోఫోన్ అనిపించింది. మీకు ఆడియో క్వాలిటీ ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మొబైల్కి కూడా పెట్టి చూపించేస్తాను. ఇప్పుడు నేను మీకు ఈ సింకో M3 మైక్రోఫోన్ నా మొబైల్కి ఇట్లా సెటప్ చేసి కూడా మీకు రికార్డింగ్ చేసి చూపించేస్తాను. సింపుల్గా నేను జస్ట్ ఆ కేబుల్ తీసేసి TRRS జాక్ పిన్ తోటి కనెక్ట్ చేసేసాను మొబైల్కి. ఈజీ సెటప్ ఇది. యాక్చువల్గా కుకింగ్ వీడియోస్ అవి తీసేటప్పుడు మన వాయిస్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు మైక్ మన వైపు పెట్టుకొని ఇట్లా రికార్డింగ్ చేసుకోవచ్చు. లేదా అటు సైడ్ వాయిస్ కావాలి రికార్డింగ్ మీకు అని అంటే మైక్రోఫోన్ అటు తిప్పి పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. ఇది సింపుల్ సెటప్, ఈజీ సింపుల్, చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మీరు వినే వాయిస్ ఏమో నాది GH5 కెమెరా బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ది. ఇప్పుడు దీనికి స్విచ్ చేసి మీకు చూపించేస్తాను. ఇది మొబైల్ ఫోన్ రికార్డింగ్. హలో సింకో మైక్ M3 బడ్జెట్ షార్ట్ గన్ మైక్రోఫోన్ టెస్ట్ ఆన్ స్మార్ట్ ఫోన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇందులో కూడా గెయిన్ నేను +10 dB పెట్టాను. ఒకసారి మీకు లో కట్ ఫిల్టర్ ఆన్ కూడా చేసి చూపించేస్తాను. ఇది లో కట్ ఫిల్టర్ ఆన్ చేస్తే ఇది ఏంటంటే కొంచెం బేస్ తగ్గిపోయి మీకు వేస్ట్ అంటే విండ్ నాయిస్ లేకపోతే బయట ఏమన్నా వెహికల్ నాయిసెస్ అవి ఇవి ఉంటే కొంచెం కట్ చేయొచ్చు. కానీ నేను ఏంటంటే ఇది ఆఫే పెట్టేసుకుంటాను ఎప్పుడు. లో కట్ది ఆఫ్ పెట్టేసుకొని ఏం చేస్తానంటే పోస్ట్ ప్రొడక్షన్లో నేను ఎడిటింగ్ అప్పుడు లో కట్ అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఆఫ్ పెట్టి చేసుకుంటే మీకు బెటర్. ఇంకా బాగా గాలి వస్తుంది, ఇంకా అక్కడ తప్పదు, మీకు బాగా విండ్ నాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందంటే మీరు ఆన్ చేసుకోవడం బెటర్. అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా మనం అవాయిడ్ చేయలేం కాబట్టి ఆన్ చేసుకోవడం బెటర్. ఇది మొబైల్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ పైన పెడితే దీని సౌండ్ క్వాలిటీ. మీకు దీని సౌండ్ క్వాలిటీ ఎట్లా అనిపించిందో అంటే బడ్జెట్లో చాలామంది వీడియో షూట్ చేయడానికి యూట్యూబ్ వీడియోస్కి సెటప్ అడుగుతూ ఉంటారు కదా. ఇట్లా సింపుల్గా మీరు మొబైల్ ఫోన్ పైన షార్ట్ గన్ మైక్రోఫోన్ పెట్టి ఇట్లా క్వాలిటీలో ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఆడియో క్వాలిటీ ఎట్లా అనిపించిందో కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సింకో మైక్ M3 షార్ట్ గన్ మైక్రోఫోన్. బడ్జెట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 3,000 రూపాయలు అరౌండ్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్. మీరు మొబైల్ ఫోన్స్కి పెట్టుకొని యూస్ చేయడానికి బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ అంటే యావరేజ్గానే ఉంది, స్పెషల్ ఏం లేదు. కానీ మొబైల్ ఫోన్ బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ కంటే ఇంకా DSLR బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ కంటే చాలా బాగుంది. ఇంకా గెయిన్ కంట్రోల్ ఉంది, మీకు లో కట్ ఫిల్టర్ ఉంది, ఇంకా హెడ్ ఫోన్స్ మానిటరింగ్ కోసం సపరేట్ సాకెట్ ఉంది. అంటే మొబైల్లో మీకు అందులో చేసుకోలేరు కదా హెడ్ ఫోన్ మానిటరింగ్. ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఏం రికార్డ్ చేస్తున్నారో అది వినుకుంటూ రికార్డ్ చేసుకోవచ్చు. కుకింగ్ వీడియోస్కి, వాటికి, వ్లాగింగ్కి, దానికి అన్నిటికీ పనికొచ్చేలాగా ఉంది. ఇంకా మీరు DSLR కెమెరా ఉన్నా కానీ యూజబుల్ ఉంది. ఆడియో క్వాలిటీ బాగానే ఉంది. మీరు చూసారు కదా, విన్నారు కూడా కదా ఆడియో క్వాలిటీ. అంటే మొబైల్ పైన ఇంకా నేను డిజిటల్ కెమెరాకి రెండిటికి కనెక్ట్ చేసి మీకు చూపించాను. ఆడియో క్వాలిటీ మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇట్లాంటి బడ్జెట్ మైక్రోఫోన్స్ ఇంకా కూడా వచ్చినాయి నా దగ్గర రివ్యూ కోసం. అవి కూడా మీరు కావాలంటే రివ్యూ చేసి పెడతాను. ఉంటానండి. ఈ మైక్రోఫోన్ క్వాలిటీ మీకు ఎట్లా అనిపించిందో డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.